లైఫ్లో మాకు సెకండ్ గొడవ ఏమైనా ఉంది అని అంటే అది ఇదే ఫస్ట్ది మొన్న రీసెంట్గా అయింది. దానివల్ల ఇద్దరికి మాట్లాడుకోలేక వీడియోస్ కూడా నేను కొట్టలేదు, అది మీకు ఆల్రెడీ తెలుసు. ఈరోజు అరిచిండు, నాకు ఫుల్ భయమైంది. దాంతో నాకు హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకొని ఏడుపాగలేదు. అన్న ఏమో గట్టిగా అడిచినాడు గైస్. అన్నకు తగిలింది కొంచెం గట్టిగా, ఫుల్ సీరియస్ అయిపోయి అన్న అట్లా అడిచి వెళ్ళిపోవడంతో ఈ పిల్లకి ఎట్లా అంటే ఇష్టం ఉండేవాళ్ళు అడిస్తే అసలు తట్టుకోలేదు. అన్నా లేయు నైన్ వచ్చింది. సారీ నాన్న, దేనికి కొట్టినాను. ఓడాడికి ఇప్పుడు నేను సారీ చోనొప్పైనా మీరు ఎప్పుడు అట్లా రియాక్ట్ అవ్వరుగా. నువ్వు హర్ట్ అయినందుకు చాలా మంచిది. సారీ నాన్న. కొంతమంది మనుషులు చేసినవన్నీ చేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు, లంగ మెసేజ్ అన్నీ నాకు. అంటే అది రిక్వెస్ట్ చేసుకోవడం మన తప్పైంది. రిక్వెస్ట్ 100 సార్లు పెట్టి సారీ అనే మెసేజ్ నువ్వు ఎవరికైనా 100 సార్లు పెట్టింటావా? ఒక్క నిమిషం పర్ఫెక్ట్ గా బతిమలాడింది నాకు. 1 నిమిషం చూపి ఆ వీడియోలో. నాకే అనిపించలేదు, మీకేమనిపిస్తుంది? మళ్ళీ బతిమలాడి మీరు అడిగిపోతుంటే ఆమె బతిమలాడుతుంది. చేస్తేనే నవ్వుతున్నారు ఇంకేడా. నో కామెడీ. వద్దు, అవసరం లేదు. ఇప్పుడు దెబ్బ కొట్టినప్పుడు ఇవన్నీ దొంగ, అన్ని దొంగ ప్రేమలు వద్దు. फर्स्ट हाथ निकाल गाइस, हाथ रखा अच्छा है, कुछ करता इधर अच्छा है. अच्छा नहीं. లవ్ యూ అని చెప్పి గుడ్ నైట్ అని చెప్పి నయనతార గారు థ్యాంక్ యూ ఫర్ సారీ అండ్ గుడ్ నయనతార గారు సారీ వాడుకోండి. మా బంగారు రాళ్ళు, మా బంగారు భుజులు పొరి సారీ వంశీ, కాలు వంశీ నువ్వు వాళ్ళ ముందు పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. అమ్మతోడు ఇదంతా కెమెరా ఉంది యాక్టింగ్. అమ్మా పర్ఫార్మెన్స్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ననితో ముచ్చట్లు. అంటే ఈ వీడియోకి ఇట్లా ఛానల్ ఎందుకు ఇట్లా సాడ్ గా మాట్లాడుతుందని ఇంతకు ముందే స్టంట్ అయింది గైస్. ఒక 4, 5, 6 ఆ టైంకి అయ్యింది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైఫ్లో మాకు సెకండ్ గొడవ ఏమైనా ఉంది అని అంటే అది ఇదే ఫస్ట్ది మొన్న రీసెంట్గా అయింది. దానివల్ల ఇద్దరికి మాట్లాడుకోలేక వీడియోస్ కూడా నేను కొట్టలేదు, అది మీకు ఆల్రెడీ తెలుసు. అప్పుడు వంశీ వచ్చి బతిమలాడిండు, మాట్లాడిండు, తను కాంప్రమైజ్ అయ్యిండు. ఈసారి ఏంటి అని అంటే వీడియో ఇందు ఒక ఛాలెంజ్ ఇచ్చి వీడియో కొట్టమని చెప్పింది. అన్నకి డేర్ లాగా ఇచ్చింది గైస్, యాక్చువల్గా ప్రాంక్ చేయమని చెప్పి. అది కొంచెం సీరియస్ అయిపోయి కొంచెం పెద్దగా అయిపోయింది. అలవాట్లో అన్ని కొట్టేది కాస్త ఎప్పటికీ కొట్టుకుంటా గిచ్చుకుంటా. నార్మల్గా ఇట్లా క్యాజువల్ గా కొడతాం కదండి, అది కొంచెం గట్టిగా తగిలినట్టుంది, చాలా గట్టిగా తగిలింది. అండ్ అంటే మా ఇద్దరికి లొల్లి కామన్, కానీ ఫస్ట్ టైం మాకు పెద్దగా లొల్లి అయినప్పుడు కూడా నా మీద వంశీ అరవలేడు. అంటే చాటింగ్ వల్ల అట్లా అయిపోయింది. ఆ రోజు షాక్ అయిపోయినా అన్న అట్లా అరిస్తే. ఈ రోజు అరిచిండు, నాకు ఫుల్ భయమైంది. దాంతో నాకు హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకొని ఏడుపాగలేదు. ఇంకా హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంది, షివరింగ్ అనిపించింది. వెంబడే కిందికి వచ్చేసి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసిన. దాని తర్వాత చిట్టి వంశీతో మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలియదు నాకు. ఏం మాట్లాడితే ఇక్కడ నువ్వు ఏడ్చుకుంటా పడుకున్నావు. అన్న ఏమో గట్టిగా అడిచినాడు గైస్. అన్నకు తగిలింది కొంచెం గట్టిగా, ఫుల్ సీరియస్ అయిపోయి అన్న అట్లా అడిచి వెళ్ళిపోవడంతో ఈ పిల్లకి ఎట్లా అంటే ఇష్టం ఉండేవాళ్ళు అడిస్తే అసలు తట్టుకోలేదు. నైని చూడడానికి అట్లా అడుస్తుంది, చాలా సెన్సిటివ్.
సో ఏడ్చుకుంటూ వచ్చి పడుకోనింది. నేను కిందికి వచ్చి చూస్తే లేపుతున్నా కూడా ఈమె ఏడ్చుకుంటుంది, లేదు లేదు అనుకుంటా. సరేలే అని చెప్పి ఇంక అన్నకు తగిలింది కదా అని అన్న సీరియస్గా ఉన్నాడు. నేను చెప్దాము అని చెప్పి పైకి వెళ్ళినా, నా పిల్ల కావాలని కొట్టలేదు అని చెప్పి. అన్నేమి లేదే లేదే అన్నాడు. సడన్గా బయటికి పోయేసి వచ్చినారు, మందు తాగి పడుకున్నాడు. నేను మళ్ళీ ఎట్లుంది కనుక్కుందామని చెప్పి అంటే ట్యాబ్లెట్ అయినా తీసుకుని వద్దామని మళ్ళీ వెళ్ళా సెకండ్ టైం రూమ్కి. ఒక 1 అవర్ గ్యాప్ వదిలి తాగి పడుకున్నాడు. అంటే పెయిన్ ఎక్కువ అయిపోయి అందుకోసం తాగి పడుకున్నాడేమో అని చెప్పి నేను మళ్ళీ ఏం చేసిన, ఆయనకి వచ్చి చెప్పిన, అన్న లేయట్లేదు తాగి పడుకున్నాడు, ఎందుకు అట్లా నువ్వు ఏడ్చుకుంటా ఉండి అన్న అట్లా పడుకుంటే ఏం సొల్యూషన్ ఉండదు కదా, నువ్వు అట్లా ఉండకు పోదాందా అని చెప్పి ఈ పిల్లకి చెప్తున్నా. సరేలే మీకు కూడా తెలియాలి, ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగినా కూడా కెమెరా ముందు పెడుతుంటాం, ఇది కూడా మీకు తెలియాలా అని ఒక ఇంటెన్షన్తో కెమెరా పెట్టినాం. కెమెరా ఎందుకు పెట్టినామంటే వీడియోలు రావు అని అడుగుతా ఉంటారు. ప్రతిసారి వాడే బ్రతిమలాడుతుండు, వాడే వచ్చి కాలు పెట్టుకుంటుండు. సో ఇప్పుడు నా టర్న్ అనమాట. నేను బ్రతిమలాడడం ఎవరిని మీరు చూసలేకుంటారు. నేను ఎంతసేపు కన్వర్జేషన్ పెద్ద మాటలో నేను చెప్పలేను, చాటింగ్ చేసుకుంటే వాడికి అన్నీ చెప్తాను. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా నేను పోయి బ్రతిమలాడాలి, వాడికి చాలా హ్యాపీ నేను బ్రతిమలాడడం. అండ్ ఉన్న సిచ్యువేషన్లో వాడు అల్గా బ్రతిమలాడించుకోకుండా ఎంబడే అయిపోతాడా అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటి అని అంటే ఏమైంది అట్లా కాదు అంటే లైఫ్లో ఫస్ట్ టైం నేను వంశీ వల్ల ఏడ్చిన, ఫస్ట్ టైం మీరు అర్థం చేసుకోండి. అండ్ నేను ఏడ్చిన వాడు తీసుకోలేడు, అందుకే కానీ చాలా ఘోరంగా ఏడ్చింది యశ్, నాకే బాగా అనిపించింది. తాగినాడా తాగి పడుకున్నాడు, అందుకే అట్లా ఉంటే అవ్వదు పోదాందా అని చెప్పి అంటున్నా. బతిమలాడాలా నాయని, ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీగా ఉండేది కావాలా, సో అందుకే పోదాం. రైస్ సాంగ్ ఫెయిల్యూర్ సాంగ్ పెట్టుకొని వింటున్నాడు. లక్కన్న మాట భయ బందేసి చేసిండు ఎంతసేపు అందుకే సెన్స్ లేదా, నీకోసమే అట్లా ఫీల్ అవుతున్నాడు. అంటే ఎట్లా సిగ్గులే, బతిమలాడే కూడా రాదు గైస్. ఎప్పుడు మా అన్న బతిమలాడి అలవాటు అయిపోయింది. అన్న లేయు, ఎంత లేపినా లేయట్లే. అది నీకన్నా అలవాటు, మా అన్నకు కాదు. పడుకున్నాడా కదా తాగి, బాటిల్ ఇటు ఉండే కదా 4 బాటిల్ పన్ను వేసుకొని అంటుంది. అదే ఎవరైనా పిచ్చిదాను ఎందుకు కొడుతున్నావు? అయ్యో సీరియస్ నిజంగానే పడుకున్నా మరి, అంటే పళ్ళు కనిపించే వరకు నవ్వుతున్నాడు. ఇంకా కొంతమంది కళ్ళు తెరుచుకొని పడుకుంటారు. మరి అవునా, చూడలే మన టీంలో అటు సౌండ్ చేసుకుంటూ వంటడానికి. అన్నా అన్నా హంసన్నా లైట్లు వేస్తావా? ఎన్ని లైట్లు ఉన్నాయని ఫస్ట్ టైం తెలుసు నాకు. వంశీ అన్నా వంశీ లేయి ఒకసారి. నైనే వచ్చింది, లేనే అన్న బతిమలాడించుకోవడానికి. ఇదే మనకి ఛాన్స్, లేయ్యు. ఇప్పుడు మనమే బతిమలాడతాం. లేయ్యు, ఇది పట్టుకో. అన్న నిద్ర పడుకో. అన్న లే అన్నా, అన్నా శ్రీ వచ్చిన కొడతాడు వల్ల. లేయ్యు, ఇంతగా అవుతారా మళ్ళీ? ఇంతగా తాగుతారా మళ్ళీ? అప్పటి నుంచి లేపుతుంటే లేయట్లే. నైన్ వచ్చింది చూడు. ఏంట్రా అన్నా లేయ్యు, నైన్ వచ్చింది చూడు. అన్నం తిన్నదా? చూడు నన్ను చూడంటే కళ్ళు మూసుకొని చూస్తాను. పిల్ల వచ్చింది చూడు. ఫస్ట్ టైం బతిమలాడడానికి వచ్చింది అన్న మనకి. ఫస్ట్ టైం వచ్చింది. లేయ్యో, కళ్ళు తెలుసు. ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. మాట్లాడవా నాతో? వామిటింగ్ చేసుకున్నావా? నాకు అలవాట్లేదు నా. మరి ఎందుకు ఇదంతా మూతికి? అన్నం తిని కడుకోలేవా? నువ్వు అడుగుతావా? అదే ఎందుకు లాగుతున్నావు? అందుకే దెబ్బలు తిన్నావు. సరే తిట్లు తిన్నావు, దెబ్బలు గుర్తు చేయగలరు. మరి ఎందుకు లాగుతున్నావు? మళ్ళీ దీనికి తింటావా ఇప్పుడు? ఇట్లా సిల్లీగా కొడితే మీకు దెబ్బ తగిలి, సారీ ఇదేమంటారు,
నొప్పి తగిలి ఎందుకు వచ్చారు అసలు నా పాట మీరు ఎందుకు తాగినారు చెప్పన్నా? ఎందుకు తాగిండు తెలుపు తాగిండు ఎవరు తాగిండా? తగ్గేదేలే అంటే తాగిన వాళ్ళు అర్థమవుతుంది. ఎవరు తాగిపోయింటారా తెలుసానా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు? పోయి వండుకోపోరాదు, నిద్ర రావట్లే. మీరు ఎందుకు కలిసినారు చెప్పానా నైని? నా మీద ఎందుకు అరిచినావు? నేను కొడతా గట్టి ఓసారి, నువ్వు అరవకుండా సైలెంట్ వెళ్ళిపోయి నేను దాన్ని కాలు పట్టుకుంటా. చెప్పు ఓకే? ఎవరిని కొడుతుంది? సరే నువ్వు ఎవరన్నా చూపించాలి. నేను అన్నా కదా ఎందుకు అరిచినారే అన్నా అని. నేను నిన్ను కొడతా, నువ్వు అరచొద్దు మళ్ళీ. నైని కాలు పట్టుకుంటా అంట. 1:34 అంటే నొప్పి తగులుతేనే కదా అరిచింది నేను, లేకపోతే ఎందుకు అడుస్తాను? నిన్ను కొడితే నువ్వు అరచొద్దు అంటున్నాడు. అది 2 సంవత్సరాల నుండి కొడుతుంది. ఈ రోజు నడిచింది ఒక్కరోజు చూపి నాకు అరచలేదు. ఎందుకు అరిచినావు? మీ అయ్యని ఏయ్ కానీ ఆ పిల్ల మైండ్ సెట్ తెలుసు కదా అన్న, గట్టిగా అడుస్తే ఏడుస్తుందని. ఏంది పంచాయతీ? రాత్రి నీ అమ్మ దయ్యాలు తిరిగే టైం. మీరు మళ్ళీ లేపుతుంటే లేస్తున్నారా? తాయి ఫుల్ పడుకున్నా. అది మళ్ళీ లక్కన్న మాట నిల్లంట. వంశీ 3 గంటల నుండి తాగుతుండు. ఆల్రెడీ కింద వచ్చి ఆల్రెడీ బతిమలాడు. ఎందుకని నేను మాట్లాడలేనప్పుడు చెప్పు. కాలు పట్టుకుండు, ఇంకేమైనా పట్టుకున్నా అని చెప్పు. గైస్ అది కూడా అయింది, కానీ కాంప్రమైజ్ అవ్వకోకుండా ఏడ్చింది. ఇంక అన్న ఇంకా బాధతో మాట్లాడలేదని తాగినాడు. సరే చెప్పు, సారీ చెప్పు నాకు. ఇదేంది ఇది నేను చూడలే, గైస్. ఎవడు కొట్టిండు, ఎవడు అలిగిండు, ఎవడు మాట్లాడతలేడు. కింద ఏం చెప్పొచ్చినావు? ఏ రేంజ్ లో అరిచినావు అంటే ఆ రేంజ్ కి నా హార్ట్ డబ్బా అది నిజమే అన్న, నేను కూడా భయపడినా. నేను అడిచినా అవ్వా పచ్చి ఆ చేరట్టు పోయి అట్లా ఎట్లాదానే తెలుసా? నేను అంతసేపటి వరకు వీడియోనేమో అని అనుకున్నా, కానీ తర్వాత నేను ఏడ్చిన తర్వాత తెలిసింది అది నిజమని. వీడియో అనుకున్నావు నువ్వు? అంటే వీడియో అయితే వీడియో అయితే వెంబడే వెనకాల వస్తావు కదా. తాగిందా? మీ అయ్య తాగింది. మా అయ్య అలవాట్లేదు, టీ టోటలర్ మా అయ్య. మీకు అలవాటు ఉంది కానీ ఇప్పుడు చేసుకుంటున్నారు కదా కొత్తగా. మీ ఫ్యామిలీ మంచిగా ఉంది కాబట్టే కదా. మా డీసెంట్ ఫ్యామిలీ మాది, మీ లెక్క కాదు. టేక్ ఆఫ్, డిలీట్ హ్యాండ్. అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగవు. ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేశారు చెప్పు చిట్టి, నాకు అర్థమైంది. సారీ చెప్పడానికి వచ్చింది నడుమ సార్. ఇంత షార్ప్ ఉంది. సారీ యాక్సెప్ట్. నాకు నవ్వొస్తుంది చిట్టి. నవ్వినాడంటే నా పొట్ట మీద చేస్తే నాకు నవ్వొస్తుంది చిట్టి. ఆటోమేటిక్ గా తల మీద చేసే కోపం వస్తుంది, పొట్ట మీద చేస్తే నవ్వొస్తుంది. మరి నెక్ మీద అయితే పొట్ట మీద చెయ్యి నవ్విపిద్దామని. సీరియస్ నెక్ మీద చిట్టి ప్లీజ్ చిట్టి. నన్ను చూడు, నెక్ మీద. మరి అప్పుడు కొట్టినప్పుడు కాంప్రమైజ్ అయితే 1:30కి వచ్చి 1:36 అయింది టైం. అర్థం కాలే. కొట్టినప్పుడు ఆగనా, కొట్టినప్పుడు ఏడ్చకుండా ఇట్లా నింటి అయిపోయిండు కదా. ఆ మనిషి రియాక్ట్ అవుతాడేమో నాకేం తెలుసు. 1:36 అయింది. ఇప్పుడు సారీ యాక్సెప్టెడ్. సారీ ఎందుకు సారీ? ఎక్కడ సారీ? అసలు ఎవడు అడిగాడు నిన్ను సారీ? మరి ఎందుకు తాగినారు చెప్పనా? కెమెరా సరే ఎందుకు తాగినారు చెప్పు. అసలు ఎవడు తాగిండ్రా? నిద్ర పోయేటోళ్ళు లేదు. అగో ఇందుకే ఇట్లా ఫ్లోలో పోతుంది, అందుకే నువ్వు ఇట్లా తిన్నావు. నేను జుట్టు ఎప్పుడు వీడి ఎంత యాక్టింగ్ చేస్తుంది. జుట్టు పట్టుకోలేదు ఆ రోజు, జుట్టు ఇట్లా ఎప్పుడు అనలేదు. నేనేమన్నా ఇప్పుడు జుట్టు గురించి? ఫస్ట్ నాకే భయమైంది జుట్టు పెట్టి మళ్ళీ మరి తల మీద పోయింటేనే స్టంట్ అయింది యాక్చువల్ గా. అరే అది ఎట్లా ఇట్లా కొడితే నీకు ఎడ దాకితే ఎన్ని ప్లేస్ లో దాకింది? ఇప్పుడు నా చెయ్యి చౌకు దాకింది, ఈడ దాకిందా? అయినా రియాక్ట్ అయినారు చూడన్నా. సరే నువ్వు పెట్టి చెయ్యి ఏడ దాకింది, చెయ్యి ఏడ దాకింది. నెక్ పైసలు ఇచ్చి టచ్ చేయి, మళ్ళా ఫ్రీగా టచ్ చేయించుకుంటారు అట. ఎంత తాగినాడు చూడండి. ఎందుకు తాగినారు? ఇట్లా అన్నావు, ఎందుకు ఆగిపోయింది. అది నువ్వు పట్టించుకుంటారు. పోయి తాగి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇటు పోయిందా? ఇది ఈడే ఆగింది. సరే పెట్టు, ఫ్రీగా టచ్ చేయి. నాకు ఈ రాత్రి పూటలు ఎందుకు తాగినారు తీసేమన్నాడు. మరి ఇప్పుడు ఆడేందుకు ఆగిపోయింది? సైలెంట్ అది ఎందుకు తాగినారు మరి? నాకు ఇదే నచ్చదు. అప్పుడప్పుడు ఇట్లా చేయించుకోవాలని చెప్తాను. ముందులే మీ అన్నగా అరిగిపోయిండు. నేనేం అరగలేదు ఎవడే. అసలు నేనేమన్నా అసలు నాకు ఏంది గుర్తుకులేదా? అది ఏంది టాపిక్ ఏంది అంటే ఏమన్నారు? దగ్గరికి పట్టుకుంది. అది చెప్పినాగా నేనే కాలు పట్టుకున్నాను. ఇంకేంది బాధ? నేను చేయ తప్పుకు నేనే కాలు పట్టుకోలేదు అస్సలు. మీ అయ్యా చెప్పు. అదేందో ఏడ్చుకోకుండా వచ్చి అప్పుడే ఇట్లా వచ్చింటే అయిపోయిందిగా. వాళ్ళు ఓకే నేను కాలు పట్టించుకుంటున్నా అని చెప్పి నన్ను తిడుతున్నారు. తిడతారు మరి.
రియాలిటీ మళ్ళీ నిజం జరిగేది నువ్వు ఫస్ట్ టైం పట్టుకుంటే ఎండ్ ఆఫ్ ది డే వావ్ సిగ్గులే మాట చెప్పడానికి. సూపర్ రూబే ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఈ మాటకి నేను మా అన్నకే సపోర్ట్. ఇన్నిసార్లు పట్టుకుంటారు నా జీవితంలో వాళ్ళకే తెలుసు. మీరు చెప్పుర్రా భయ్. సరే ఇది ఒక్క నిమిషం, ఇది నీ కాళ్ళు అనుకో, నువ్వు అరవంది నీ తప్పు లేని వచ్చి ఇట్లా కాళ్ళు ఇట్లా పట్టుకుంటావు. మసాలా పట్టుకున్నాను, ఇన్నిసార్లు పట్టుకుంటా. నువ్వు ఏ పట్టుకున్నాడు గురించి మాట్లాడుతున్నావు గుర్తొస్తలేదు. కాలు పట్టుకుని తప్పుగా మాట్లాడుతున్నారు మీరు. సార్ చిట్టి నీకు ఏమేమి చిట్టి, నువ్వు బాగానే ఉన్నావు చిట్టి, పడుకోవచ్చు కదా చిట్టి, ఎందుకు చిట్టి ఇట్లా? అన్న మీకు తగిలింది కాబట్టి బాధ. సారీ నాన్న, దేనికి కొట్టినాను. ఓడాడిగిరు ఇప్పుడు నేను సారీ. చోను నొప్పైనా మీరు ఎప్పుడు అట్లా రియాక్ట్ అవ్వరు కదా. నువ్వు హర్ట్ అయినందుకు చాలా మంచిది. సారీ నాన్న. అరే పడుకోయ్యర్రా, నా నొప్పిల్ని పడుకుంటే మీరు ఏందిరా. నాకు ఇదే నచ్చదు. ఇంత తొందర కాంప్రమైజ్ ఈవినింగ్ ఎట్లా సీరియస్ అయినారు మళ్ళీ? అదే ఒకవేళ ఒక నిమిషం, ఒక టాపిక్ అదే, నన్ను నాకు సారీ చెప్పి నన్ను కాంప్రమైజ్ చేయాలనుకో. అస్సలు పోవు నువ్వు తల కింద తప్పస్ చేసినా అంత తొందర. అబ్బాయిల బతుకట్లా అయిపోయింది. అబ్బాయిలందరం మా జీవితాలు బాయ్స్ కి ఇట్లా అంటే చాలనా. 3 days నుండి నేను చక్కగా మాట్లాడలేదని బాధ కూడా కనిపిస్తుంది మంచిది దాంట్లో నీ ఫేస్ లో. 1 2 3 అమ్మ అట్లా ఉండకన్నా ప్లీజ్, నాకు భయం అవుతుంది. సాయంత్రం గుర్తొస్తుంది. ఓకే ఇప్పుడు చెప్పండి ఏంటి ప్రాబ్లం, వాట్స్ యువర్ ప్రాబ్లం? అంటే ఇంతసేపు వినలేదు నా స్టోరీ. ఓకే మీరు నన్ను కొట్టారు, మీరు ఎందుకు తాగారు? సీరియస్ అయ్యాను. సరే నేను తాగాను, ఏమైనా చెప్పాలా? ఎందుకు తాగుదేం తాగినా, తాగడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా మనుషుల కాడ? కొంతమంది మనుషులు చేసినవన్నీ చేసి మళ్ళీ మెసేజ్లు పెట్టారు, లంగ మెసేజ్లు అన్నీ. నాకు అంటే అది రిక్వెస్ట్ చేసుకోవడం మన తప్పైంది. రిక్వెస్ట్ 100 సార్లు పెట్టి సారీ అని మెసేజ్ నువ్వు ఎవరికైనా 100 సార్లు పెట్టింటావా? చూసినాను పెట్టలే కానీ వేరే నేను పెట్టినా 100 సార్లు సారీ అని. నేను చేయని తప్పుకి నేనే పెట్టినా. తప్పు చేయలేదా? అందరం వణుక్కున్నామా మీరు అరిసిన అరుపుకి? వణికినాం ఇట్లా గజ గజ. ఏమైంది? నేను సీరియస్ కూడా చెప్పాలా? సరే నేను సీరియస్ అయినా బాగుంది, ఓకే మీరు భయపడ్డారు, నో ప్రాబ్లం. మీ మీద ఎవరి మీద అరిచినా? మా మీద ఆ పిల్ల మీద అరిస్తేనే ఆ భయం. పిల్ల మీద ఏమన్నా అరిచినా? తిట్టినాను ఏమన్నా ఆ పిల్లని? కొట్టకు, నాకు గట్టిగా. ఇంత గట్టి కొడతారు ఎవరైనా? గట్టి కొట్టకు, మరి గట్టి కొట్టకు అనుకుంటా అని చెప్పేసి గట్టి కొట్టకు అని చెప్పి. అవునరా, నేను అదే అంటారా దాని మీద అరిచినా. దాన్ని అరిచినా అంటే కొడతారా ఇంత గట్టిగా అన్నా, కానీ దాన్ని తిట్టినా ఏమన్నా మాట గట్టిగా తాకింది. మరి అది రెస్పాండ్ అవ్వరా? అట్లా అరవలేడు. ఎందుకంత గట్టి కొట్టినావు నాన్న అని చెప్పేసి అరిచిన. ఓహో హుషారున్నారు, నలుగురు భయపడినా మీ అరుపుకి. ఏమైందని ఇట్లనే ఉన్నా నేనైతే. ఈమె చూసి ఏడుస్తుంది, అట్లే ట్యాంకులు ఆడుతున్నా నీళ్ళు అయితే ఈమెకి. ఒక సైడ్ మీ భయం, ఒక సైడ్ ఈమె. ఫస్ట్ టైం అరిచిన అదే, మళ్ళీ ఫస్ట్ టైం అలా గట్టి కొట్టాం. మరి కానీ మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే నాకు భయం వేసి ఏం చేస్తావు? అడే చేస్తున్నావు ఇంకేంది? అదే భయం వేసి నీ దగ్గరికి రాకపోతే జాగ్రత్త పడుకోండి. అది ఎప్పుడు అడిగినా హ్యాపీ జర్నీ. నేను అడిగిపోతున్నా కిందకి తాగినారు కదా అన్న, కొంచెం బయట. అరే లైట్ సిటీ నేను మాట్లాడుతున్నా. చెప్పండి నయనతార గారు. నయనతార తాగినా కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాడు మా అన్న గారు. నయనతార గారు ఫిక్స్ అవ్వు గారు, పేరు చేంజ్ చేయి. చెప్పండి గారు. రాక్షసి అని తీసేసి నా ఇష్టం, నా ఫోన్, నా పర్సనల్. డబ్బులు కొట్టి వెళ్ళింది మేము, నువ్వు చెప్పినట్టు మేము ఎందుకు తీసుకుంటాం? అసలు 70,000 ఏది ఫోన్ నాది? 70,000 పెట్టి కొన్నా నేను. నా ఇష్టం, నేను రాక్షసి కాకుండా అమ్మమ్మని పెట్టుకుంటా. నీకేమై వాట్స్ యువర్ ప్రాబ్లం? నా పేరు పెట్టుకున్నా ఆయన త్వరగారు. నేను పెట్టుకుంటా, నా ఇష్టం, నేను పెట్టుకుంటా. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ టైం నువ్వు నిజంగానే చాలా బతిమలాడించుకుంటున్నావు, చాలా ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఫ్రాంక్గా మాట్లాడుకుందాము. అదే ఒక్క నిమిషం పర్ఫెక్ట్ గా బతిమలాడింది. నాకు 1 నిమిషం చూపి ఆ వీడియోలో. నాకే అనిపించలేదు, మీకేమనిపిస్తుంది? మళ్ళీ బతిమలాడి మీరు అడిగిపోతుంటే ఆమె బతిమలాడుతుంది. చేస్తేనే నవ్వుతున్నారు ఇంకేడా. ఆమెకి అట్లా చేయండి చూద్దాం. ఇక్కడ ఇట్లా పెట్టి ఇట్లా ఆడి చేతులు చేయండి. ఏ వంశీ తీ వంశీ అంటది ఆమె. మీరు అట్లా చేయకలేండి. ఇంకేడా కరిగినారు ఇంకా ఆడే. సరే నన్ను బతిమలాడు, అది మగవాళ్ళ నన్ను బతిమలాడు.
నీకు కాళ్ళు పట్టుకున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు నీకు. నీకు తెల్లారులా గొడవైన కాడ నుండి పోయిన కాడ నుండి నేనే బతిమలాడినా కదా. కిందికి వచ్చి బతిమలాడితే పైన వచ్చి నేనే బాధపడితే కూర్చొని ఇంత చేసి అప్పటి నుండి ఇప్పటిదాకా అసలు సైలెంట్ ఉన్నా గెలుక్కోకుండా. నేను ఏడ్చుకుంటూ వచ్చిన తర్వాత కిందకి వెళ్ళినాక సారీ నాన్న నేను కావాలని చేయలేదు అంటే అంత గట్టిగా తాకుతుందని మెసేజ్ నేను చెయ్యంగా నువ్వు నాకు రిప్లై ఇచ్చినావు. నేను వచ్చినా రిప్లై చేయలేదు నీకు ఎవడు. నేను కిందికి వచ్చిన మెసేజ్ చూసినాక, మెసేజ్ చూడక ముందు వచ్చిన నేను సీరియస్ చెప్పాలంటే. కింది పోయి వచ్చి బతిమలాడుకొని పట్టుకొని ఏమేమి చేసినా నాకు తెలుసు. మళ్ళీ అన్ని చెప్పకట్టది ఎన్ని చేసినా చెప్పకుండా ఏం చెప్పాలి. సరే నేను ఏం చేయలే గాయస్, నేను బతిమలాడుకోలేదు. ఓకేనా మీరు హ్యాపీ? చెప్తుంది అన్న సారీ నాన్న. ఇట్స్ ఓకే నేను ఇంకొకసారి అలా గట్టి కొట్టకు. సారీ నాన్న. గట్టి కొట్టకని చెప్పి ఇట్లా కామెడీ చేస్తాను నచ్చదు నాకు. కామెడీ సీరియస్ ఉన్నప్పుడు సీరియస్ గా ఉండాలి నాకు. కామెడీ బతిమలాడేటప్పుడు బతిమలాడు. కామెడీ మళ్ళీ ఇది ఇది ఎందుకు ఇట్లా ఎందుకు వస్తుంది మరి? అది కామెడీనా? నువ్వు చేసేదే అది ప్యార్ ఇష్క్ లవ్ అవి నో కామెడీ. వద్దు అవసరం లేదు. ఇప్పుడు దెబ్బ కొట్టినప్పుడు ఇవన్నీ దొంగ అన్ని దొంగ ప్రేమలు వద్దు. హెడ్ సైడ్ కొట్టినా గుర్తుందా నీకు? కనీసం నాకు ఇప్పుడు హెడ్ సైడ్ కొట్టిన నాకు గుర్తు. నిన్ను ఎవడు అడిగిండే? నిన్ను అడిగిటా? నిన్ను ఎవడు అడిగిడా? నీకు ఫోన్ చేసి చెప్పినా ఒక బాధ. ఇప్పుడు మళ్ళా ఇది కనిపించలేదు ఉన్నది కెమెరా దగ్గరికి. నా బతుకు ఏంటి? నాకు ఎందుకు ఇట్లా తయారైంది? చూపి అయిపోయింది కూడా. అది దురద పెట్టింది గీకినాడు గైస్. అది ఇట్లా కాటు పడింది. శక్తి చూపిద్దామా? సరే ఇది అనుకుందామే. సరే దీని గురించి గొడవ పెట్టుకుందాం కాబట్టి ఇంకా వీడియో కొడదాం డిబేట్. చెట్టిప్పి చూపిస్తా. ఆడ కనిపించినాయి అనుకో. శివ శక్తి ఇప్పుతాడంట చూడు. చెప్పు. ఆడ శివ ఇప్పమంటే ఇప్పు లేకుండా లేదు. వాడు ఇప్పమన్నాడు ఎందుకంటే వాడు నా 6 ప్యాక్ వాడు తట్టుకోలేడు కాబట్టి వాడు ఇప్పమన్నాడు. అయితే వద్దు చెప్పు. దీనికి దానికి ఏమంటారు కొలతేద్దాం. అది ఇది ఒకటి అంటే సరే నువ్వేమంటే అది. సరే దీని గురించి కాదు. సారీ యాక్సెప్టెడ్. సారీ ఎవడు అడిగిండు? కొట్టినా కదా సారీయా. సారీ. సరే మంచిది పోయో. మంచిది 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 చాలా మంచిది మంచిది. నేనే సారీ. ఓకేనా? సారీ. 45 అయింది పో. చేతులు ఎడబడతాడు. యాక్సెప్ట్ చేయట్లేదు చూసినావా? నేను ఓకే పో మంచిది. ఆల్ ది బెస్ట్. హ్యాపీ దీపావళి. ఓకే మంచిది. హ్యాపీ బర్త్డే. ఫస్ట్ हाथ निकल गाइस. हाथ रखा अच्छा है, कुछ करता इधर अच्छा है. अच्छा नहीं. वो अच्छा नहीं लगता है. I sleep. You delete your room. You sleep. I don't disturb. You don't disturb. సరే. I happy. You happy. మరి మంచిగా చెప్పు పో అని చెప్పి సారీ యాక్సెప్టెడ్ అని చెప్పి లవ్ యూ చెప్పి నాన్న అని చెప్పి పోతా గైస్. నాకు భయమవుతుంది. చెయ్యి ఏడ్చే భయమవుతుంది నాకు. నేను దూరం ఉంటా ఈసారి. నాకు ఇంకంతే. ఇప్పుడు ఈ వీడియో చూస్తా నేను. దీంట్లో ఎవడోడు కూడా పాత్రదారులంతా చూసుకుంటా. పిలిచి మళ్ళీ కొట్టించినట్టు కొట్టు కొట్టు అర్థం కొట్టు. నోట్ చెయ్యదులా గైస్. కొట్టిన ఇట్లా కొట్టుకొని నేను కొట్టినా అంట. వాడే పర్ఫార్మెన్స్ కాలు మొక్కుతాను. నీ సారీలో అవసరం. నువ్వు పడుకోపోయి సార్లు. నువ్వు ప్రశాంతంగా ఉండే. నేను ప్రశాంతంగా ఉంటా. నేను పడుకొని ఏంటండి టైం వెళ్తాయింది 1:47 అంటే. అసలు ఎందుకే నాకు సారీ. మా బతుకులు ఇద్దరే మొగల నీ చేతులు పట్టుకుంటా. నువ్వు ఇట్లా కంట్రోల్ పెట్టుకొని చేతులు మాట్లాడినాయి ప్లీజ్. నాకు భయం వేస్తుంది. నాకు వద్దన్నా. నాకు తెలుసా మీ గురించి నోట్తో మాట్లాడే పిచ్చిదా. 147 అయింది చిట్టి. హ్యాండ్ మూమెంట్ 150 వరకు టైం ఇస్తున్నా. ఇక్కడ కనిపించారు అనుకో 150 ఎక్కువనా? 140 అయిపోయింది మాకు. 148 1 మినిట్ ఇక్కడ కనిపించినావు అనుకో. సారీ చెప్పు. మళ్ళీ ఎందుకు చిట్టి సారీ? సారీ వంశీ. కాలు వంశీ నువ్వు వాళ్ళ ముందు పర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. అమ్మతోడు ఇదంతా కెమెరా ఉంది యాక్టింగ్. అమ్మా పర్ఫార్మెన్స్.
వద్దొద్దు ఫైనల్ గా కాలు అయితే పట్టించుకున్నావు చూడు. నువ్వు పట్టుకుంటే ఏమన్నదేనా? నేను అడగని కూడా అడగలేదురా ఆయన, వద్దురా ఆయన. సరే సరేనే పో. ఏం చేస్తే పోతావు చెప్పు, రైనా పోదాం. అడుగన్నా అది అడగదా? ఏం చేయాలి చెప్పు. నా వల్ల వద్దు, నాన్న అంటాడు. మళ్ళా కొట్టి ఒక నిమిషం కాలు పట్టుకున్నా పో. ఆగు. జై మహేష్మతి. లవ్ యూ అని చెప్పి గుడ్ నైట్ అని చెప్పి నయనతార గారు థ్యాంక్ యూ ఫర్ సారీ అండ్ గుడ్ నైట్. వాడుకోండి మా బంగారు రాళ్ళు, మా బంగారు భుజులు పరి లోలో కలిగినదే తొలి ప్రేమే మృదువుగా వయ్యారిరా. అయిపోయిందా? మంచి పని. ఇంకేం చెప్తారు? నీకు దండం పెడతారా?